పోలింగ్ సరళి ఎలా ఉంది? పొద్దున్న నుంచి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల ఒక గంట లేటుగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మావల మోడల్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇలాంటి మోడల్ పోలింగ్ స్టేషన్లు నియోజకవర్గానికి ఒక పోలింగ్ స్టేషన్ని మహిళా పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మహిళా ఓటర్లను ప్రత్యేకంగా ప్రోత్సహించే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసే అధికారులు మహిళలతో వచ్చిన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మినీ పార్క్నే ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓటింగ్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళేటప్పుడు ఎండ దృష్టిలో ఉంచుకొని మజ్జిగను కూడా సరఫరా చేస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మనతో ఐసీడీఎస్ సంబంధించిన పీడీ మనతో ఉన్నారు. మేడం, ఎట్లా ఉన్న ఏర్పాట్లు? మోడల్ పోలీస్ స్టేషన్లో చూస్తే ఏర్పాట్లను అద్భుతంగా ఉన్నాయి. ఒక పెళ్లికి ఇన్వైట్ చేసినట్లు అంతా కనిపిస్తున్నది. ఇంకెట్లా ఏమేమి ఏర్పాటు చేశారు? మనం ముఖ్యంగా ఇది ఒక మెసేజ్ మనం ఇవ్వడానికి, ప్రతి ఒక్క మహిళ వారి ఓటు హక్కును వినియోగించాలి అనే ఒక మెసేజ్ మనం ఇవ్వడానికి ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ను చేశాము. మరి అదేవిధంగా వారి స్పందన కూడా ఉంది. వారు వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి అది ఒక మనం ఇనిషియేషన్గా తీసుకున్నాం. ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా వాళ్ళు ఆడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళు ఓటు వేసి వచ్చేంత వరకు కూడా వాళ్ళ పిల్లల సేఫ్టీకి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాము అని వాళ్ళకు తెలియపరచడానికి మనము ఏర్పాట్లు చేశాము. వాళ్ళు ఎండ ఎక్కువ ఉన్నందున మనము ఇక్కడ ఉన్న ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. టెంట్స్ కానీ అన్నీ ఎక్కువగా వేసేసి ఉంచాము. వాటర్ ఫెసిలిటీస్ కానీ మళ్ళీ మజ్జిగ ఇవ్వడం కానీ ఎండకి ఏమి ఇబ్బంది పడకూడదు అనే ఒక మనము ఇది ఏర్పాట్లు చేయడం. ఇదే కాకుండా మనం 1 మంత్ నుంచి కూడా స్వీప్ నోడల్ ఆఫీసర్ అన్వేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మనం మళ్ళీ మహిళలను ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి అనే సందేశాన్ని మనం ఎన్నో రకాలుగా వాళ్ళకి అందించడం జరిగింది. మొన్న 4th రోజు మనం పెద్ద ఎత్తున రంగోలీ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాము. మెహందీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడము. 11th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు నైతిక ఓటుని వారు వినియోగించుకోవాలి అని మనం ముందుగానే ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మరి వచ్చిన వారు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏమంటున్నారు మేడం? పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉన్నది? పొద్దున్న నుంచి ఇప్పుడు పర్సెంటేజ్ ఎట్లా జనాలు ఎట్లా వస్తుంది? అయింది. పొద్దున్న కొంచెం తక్కువగా ఉండింది. ఇప్పుడు కంటిన్యూస్గా ఫ్లో ఉంది. అందరు రావడం చూస్తూనే ఉన్నారు. మీరు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు మహిళలు. చూడొచ్చు, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇదే మోడల్ పోలింగ్ స్టేషన్గా చాలా ఒక ఓటర్లందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. చల్లటి నీళ్లు ఓటర్లకు, ఎందుకంటే ఎండ ఆదిలాబాద్ జిల్లాలో నిన్న 43.3 డిగ్రీలు, ఇవాళ 44 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఓటర్లందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెడిసిన్స్ కావచ్చు, అటు మజ్జిగ ప్యాకెట్లు, పండ్ల రసాలని కూడా చాలా చోట్ల దివ్యాంగులకు సంబంధించిన కొన్ని పోలింగ్ స్టేషన్లలో పళ్ళ రసాలని కూడా సరఫరా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్గా 9 గంటల వరకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 13% పోలింగ్ నమోదైంది. ఇంకా 11 గంటల వరకు దాదాపు 25 నుంచి 30% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా బేలా మండలానికి సంబంధించిన ఒక మొహబ్బత్పూర్ గ్రామంలో మాత్రం ఎన్నికలను అక్కడున్న గ్రామస్తులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అధికారులు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్ని మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కొమరంభీం జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు సిర్పూర్ కావచ్చు, ఆసిఫాబాద్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ అనేది ముగుస్తుంది. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ ప్రాంతాల్లో కొంత కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల సంఘం 4 గంటలకే పోలింగ్ అక్కడ ముగిసేలా ఏర్పాటు చేసింది. అటు దాంతోపాటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఒక 12 గ్రామాలు ఏవైతే 2 ఓటు హక్కులు, 2 రేషన్ కార్డులు కలిగిన గ్రామాల్లో అక్కడ ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులంతా కూడా ఒకే రాష్ట్రానికి ఓటేయాలని చెప్పి సూచించారు. కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు తమకు 2 ఓటు హక్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడం అనేది జరిగింది. సో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన అభ్యర్థులు కావచ్చు, ఆదిలాబాద్లో ఉన్న 11 మంది అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును ఆయా ప్రాంతాల్లో వినియోగించుకున్నారు. అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. ఈవీఎంలు అక్కడక్కడ మొరాయించినప్పటికీ 1 గంట ఆలస్యంగా
పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో చాలా మందకోడిగా పోలింగ్ అనేది కొనసాగినప్పటికీ కూడా కొంత 8 నుంచి 9 గంటల ప్రాంతంలో పోలింగ్ అనేది కొంత స్పీడప్ అయింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కొంత పోలింగ్ మందకోడిగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎండ తీవ్రత దృష్ట్యా. సాయంత్రం మాత్రం ఖచ్చితంగా 4 నుంచి 5 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 83%, అంతకుముందు 2014లో 63% పోలింగ్ నమోదైంది. ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 83% ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ ఈసారి ఖచ్చితంగా 90కి పైగా దాటుతుందన్నది అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి కొంత పోలింగ్ పర్సెంట్ పెరుగుతుందన్న ధీమాలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎండ వేడి దృష్ట్యా కావచ్చు, మిగతా కొన్ని కారణాల వల్ల పోలింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం 2079 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. 1,89,000 ఓటర్లు మొత్తం సర్వీస్ ఓటర్లతో కలుపుకొని 1,89,000 మంది 14,89,000 మంది ఓటర్లు పూర్తిగా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లు కూడా అధికారులు చెప్పారు. సో అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కావచ్చు, భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. సౌమ్య. ఆల్ రైట్ ప్రేమ్ సాగర్.